కేజ్రీవాల్ కు రౌజ్ ఎవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. లిక్కర్ కేసులో 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇవాళతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ ముగిసింది. ఈ నెల 15 వరకు జ్యుడిషియల్ కస్టడీకి కేజ్రీవాల్ వెళ్లబోతున్నారు. కేజ్రీవాల్ను తిహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు. జైల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు. ఇంటి నుంచి ఆహారం, భగవద్గీత, రామాయణం, మందులకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ఇప్పటికే తిహార్ జైల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కూడా 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 వరకు జ్యుడిషియల్ కస్టడీకి కేజ్రీవాల్ ఉండబోతున్నారు. ఇవాళతో ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టోడియల్ ఇంట్రాగేషన్ ముగియడంతో మరొకసారి కోర్టులో హాజరుపరిచారు. అయితే లిక్కర్ కేసులో 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో కేజ్రీవాల్ను తిహార్ జైలుకు తరలించబోతున్నారు అధికారులు. అయితే జైల్లో తనకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంటూ కేజ్రీవాల్ కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో కోర్టు దీనికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటికే తిహార్ జైల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. తాజాగా కేజ్రీవాల్ కూడా తిహార్ జైలుకు వెళ్ళబోతున్నారు. రామకృష్ణ జైన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. రామకృష్ణ, కేజ్రీవాల్ను తిహార్ జైలుకు పంపిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరొక 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఏం జరిగింది? కోర్టులో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి? ఇక ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ కస్టడీ నుంచి రోజు కోర్టుకు హాజరుపరచడం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కస్టడీని పెంచాలి, ఇంకా కొద్ది రోజుల పాటు పెంచాలని చెప్పేసి కూడా రోజుని కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా రోజుని కోర్టు ఏప్రిల్ 15 వరకు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ తో పాటు ఇటు కవిత, అలాగే దాదాపుగా చాలా మంది ఈ కుంభకోణంలో ఉన్నారు. వీళ్ళందరినీ కలిసి విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి కస్టడీ పెంచాలని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోరగా రోజుని కోర్టు తిరస్కరించింది. వాళ్ళు 15 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే కోర్టు నిర్ణయంతో కేజ్రీవాల్ కూడా ఒక రిక్వెస్ట్ ని పెట్టుకోవడం జరిగింది. తనకి భగవద్గీత, అలాగే ఇంటి నుంచి భోజనము, ఇంకా కొన్ని సదుపాయాలకు సంబంధించి కల్పించాలంటూ కూడా ఆయన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. వాటన్నిటికి కూడా కోర్టు అనుమతించినట్లు సమాచారం. మరి ఆయన్ని ప్రస్తుతానికి ఇక్కడ ఈ రోజువెన్యూ కోర్టులో ఉన్నారు. రోజువెన్యూ కోర్టులో ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేసిన తర్వాత కవితని ఏ విధంగా తీసుకెళ్లారో సామాన్య అంటే నార్మల్ వెహికల్స్ లో అందరినీ ఖైదీలను తీసుకెళ్లే వెహికల్ లో అదే వాహనంలో కేజ్రీవాల్ ను కూడా తిహార్ జైలుకి తరలిస్తారని సమాచారం అందుతుంది. అయితే కేజ్రీవాల్ సంబంధించి ఒకవేళ ఆయన బెయిల్ పిటిషన్ కూడా ఒక పెండింగ్ లో ఉంది. మరి మరి బెయిల్ కానీ వేసినట్టుగైతే మరి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ కేజ్రీవాల్ ఇందులో కీన్ గా ఉన్నారు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో విడుదల చేయవద్దు, ఆయనకి బెయిల్ ఇవ్వద్దు అని కూడా ఒక పిటిషన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు సిబిఐ కూడా సిద్ధంగా ఉంది. ఒకవేళ కానీ కేజ్రీవాల్ దానికి బెయిల్ వచ్చినట్టుగా అయితే ఇమీడియట్ గా అతన్ని తమ అదుపులోకి తీసుకొని విచారించడానికి. సో కేజ్రీవాల్ గాని కవిత గాని ఇద్దరు కూడా బయటకు రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కవిత కూడా ప్రస్తుతానికి తిహార్ జైల్లో ఉన్నారు. రామకృష్ణ, తనకు ప్రత్యేక సదుపాయాలు కావాలంటూ కోర్టులో మరొక పిటిషన్ వేశారు కదా, దీనికి సంబంధించి ఎప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? రైట్, ఎస్. అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. లిక్కర్ కేసులో మరొక 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆయన నేరుగా తిహార్ జైలుకు పంపించింది కోర్టు. ఇవాళతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ ముగిసింది. ఈ నెల 15 వరకు జ్యుడిషియల్ కస్టడీకి కేజ్రీవాల్ వెళ్లబోతున్నారు. తిహార్ జైలుకు తరలించనున్నారు అధికారులు. జైల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోర్టును కోరారు కేజ్రీవాల్. ఇంటి నుంచి ఆహారం, భగవద్గీత, రామాయణం, మందులకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ఇప్పటికే తిహార్ జైల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్న విషయం తెలిసిందే. ఎస్ రామకృష్ణ, ఆయన ప్రత్యేక ఏర్పాట్లు కావాలంటూ కోర్టుకు విన్నవించుకున్నారు, అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. మరి కోర్టు దీనికి సంబంధించి ఎప్పుడు అనుమతి ఇచ్చే అవకాశం? అంటే వాస్తవంగా చూసుకున్నట్టుగా అయితే విఐపీ ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని, అలాగే ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధులు ఎవరున్నా వాళ్ళకి సపరేట్ సెల్ ఉంటుంది తిహార్ జైల్లో. అలాగే వాళ్ళకి సపరేట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. వాటితో పాటు ఈ కేజ్రీవాల్ కి అయితే ఇంటి నుంచి భోజనము, అలాగే మందులు, మెడిసిన్స్ కానీ, భగవద్గీత, మరికొన్ని పుస్తకాలు కావాలని చెప్పేసి కూడా పిటిషన్ లో కేజ్రీవాల్ వేయడం జరిగింది.
మరి దీనికి సంబంధించి కూడా కోర్టు కూడా అనుమతించినట్లు సమాచారం అందుతోంది. దాంతో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పరిపాలనకు సంబంధించిన అంశాలపై కూడా ఒక క్లారిటీ తీసుకోనున్నారు. ఎందుకంటే కొన్ని ఫైల్స్ ముఖ్యమంత్రి పదవికి ఇంకా కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు. మరి ఈ నేపథ్యంలో పరిపాలనకు సంబంధించి ఆ అడ్డంకులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వాటిని ఎలా అధిగమించాలనే దానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. మరి కోర్టు జైలు నుంచి ఆయన పరిపాలన కొనసాగిస్తారని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. మరి ఎంతవరకు రాజ్యాంగ పరంగా అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనే దాన్ని కూడా న్యాయ నిపుణులు చర్చిస్తున్నారు. మరి కేజ్రీవాల్ ని ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరి 15 రోజుల పాటు ఢిల్లీ పరిస్థితి ఏంటి, ఢిల్లీ ప్రభుత్వ పరిస్థితి ఏంటి, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా, లేదంటే చేసి కొత్త వారిని ఎన్నుకుంటారా, లేదంటే ఆయనే కొనసాగిస్తారా అనే అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఒక పిటిషన్ ఈ మధ్య ఒక పిటిషన్ కూడా దాఖలైంది. ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, ఆ విధంగా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా బీజేపీ ఒక పిటిషన్ వేస్తే కోర్టు ఆ పిటిషన్ ని కొట్టివేసింది. పాలనాపరమైన వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ కూడా కోర్టు చెప్పింది. మరి ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం దీనికి సంబంధించి ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది, ఏం చేయబోతుంది అనేది కూడా మనం వేసి చూడాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి సంబంధించి ఏది ఏమైనా సరే ఫైనల్ గా కేజ్రీవాల్ తన తప్పు లేదు, తన ఎలాంటి పాల్పడలేదు, ఎలాంటి తప్పులకు పాల్పడలేదు, తాను దోషి అంటానికి ఈడీ దగ్గర కానీ సిబిఐ వద్ద కానీ ఎలాంటి ఆధారాలు లేవు. సిబిఐ యొక్క 25,000 పేజీలు, అలాగే ఈ ఈడీ 31,000 పేజీలు మొత్తంగా కూడా దాఖలు చేసినప్పటికీ వాటిని చదివారా మీరు అని చెప్పేసి కూడా గతంలో ఆయన కోర్టుని ప్రశ్నించడం జరిగింది. మరి తన ప్రమేయం లేకుండా తను ఎలా అరెస్ట్ చేస్తారు, 4 వ్యక్తులు చెప్పిన మాటలు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా చేసుకుని మీరు నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా కోర్టుని కోరడం జరిగింది, కోర్టుకి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని మళ్ళీ ఈడీ కస్టడీకి ఇవ్వకోకుండానే ఇప్పుడు ఆయన నేరుగా జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. మరి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు కాబట్టి మళ్ళీ బెయిల్ కి అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకుని కేజ్రీవాల్ బయటకు రావచ్చు. అయితే ఇప్పటికీ ఒక బెయిల్ పిటిషన్ కూడా ఒకటి పెండింగ్ లో ఉంది. మరి అది హీరింగ్ ఆ పిటిషన్ ద్వారా కేజ్రీవాల్ బయటకు రావడానికి అవకాశం ఉంది. అయితే పరిపాలనకు ఈ నేపథ్యంలో పరిపాలనకు సంబంధించి వచ్చే అడ్డంకులను ఎలా అధిగమించాలనే దానికి సంబంధించి ఆప్ నేతలు అలాగే కేజ్రీవాల్ న్యాయవాదులు కూడా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కోర్టు కూడా గైడెన్స్ ఇస్తుందా, లేదంటే కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోమంటుందా, మరి గవర్నర్ పర్మిషన్ ఇస్తారా, మరి దీనికి సంబంధించి కొన్ని రాజ్యాంగపరమైన అడ్డంకులు అన్ని ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఎలా అధిగమించి ముందుకు వెళ్తారు అనేది కూడా చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. మొత్తం మీద కోర్టు నిర్ణయంతో కేజ్రీవాల్ ను తిహార్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో ఆయన తిహార్ జైల్లో ఉండబోతున్నారు. ఇక జైల్లో తాను ముఖ్యమంత్రి కాబట్టి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు కేజ్రీవాల్. ఇంటి భోజనం, భగవద్గీత, రామాయణం, మందులకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన పిటిషన్ వేశారు. అలాగే తన పరిపాలనకు అనువుగా ఉండేందుకు కొన్ని ప్రత్యేక వసతులు కల్పించాలంటూ కూడా కేజ్రీవాల్ కోర్టుకు విన్నవించుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద తిహార్ జైల్లో కేజ్రీవాల్ ఉండబోతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్నారు. ఇక కేజ్రీవాల్ కూడా తిహార్ జైలుకు వెళ్తున్నారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే ఆయన కస్టోడియల్ ఇంటరాగేషన్ ఎదుర్కొన్నారు ఈడీ అధికారులతో. ఇప్పుడు తాజాగా తిహార్ జైల్లో ఉండబోతున్నారు.